వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా టమాటా సాగు చేసిన రైతులకి గడిచిన 15 రోజులుగా వ్యాపారస్తులు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. ధరలు దారుణంగా పతనం చేశారు. మార్కెట్కి కొంత సరుకు ఎక్కువగా వచ్చిన మాట వాస్తవం అయినా కూడా కేజీ 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు మంచి క్వాలిటీ ఉంటే 8 రూపాయలు మించి కొనుగోలు చేయడం లేదు. మదనపల్లి మార్కెట్ నుంచి ప్రతిరోజు 400 లారీల సరుకు దేశంలోని 9 రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో కూడా ఈ ఏడాది టమాటా సాగు పెద్ద ఎత్తున సాగు చేశారు. అయితే రైతు సోదరులకు ఊరట ఏంటంటే ఒక 4 నెలల కాలంగా ధరలు స్థిరంగా ఉన్నాయి. రైతుకు ఒక 15 రూపాయలు, 12 నుంచి 15 రూపాయలు ధర దక్కింది. కొంతవరకు బెనిఫిట్ అయ్యారు. అయితే ఇప్పుడు పంట బాగా చేతికి వస్తున్న సమయంలో ధరలు దారుణంగా పతనం చేశారు. అయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంది. కేజీ 8 రూపాయల ధర తగ్గకుండా కొనుగోలు చేస్తూ ఉంది. రైతు బజార్లో అది తీసుకొచ్చి వినియోగదారులకి అమ్ముతున్నారు. అయితే రాష్ట్రంలోని చాలా రైతు బజార్లలో రైతుల దగ్గర కొనుగోలు చేసే ధరకి వినియోగదారులు అమ్మే ధరకి చాలా వేరియేషన్ గ్యాప్ ఉంటుంది. రైతుల దగ్గర 6 రూపాయలకు, 7 రూపాయలకు, 8 రూపాయలకు కొనుగోలు చేసి రైతు బజార్లో 18 రూపాయలు, 20 రూపాయలు, 24 రూపాయలు ఇష్టం వచ్చినట్టు అమ్ముతా ఉన్నారు. రైతుల దగ్గర కనీసం కేజీ టమాటా 15 రూపాయలు కొనుగోలు చేయండి. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఆ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ పెట్టుకోవచ్చు. వినియోగదారులు కూడా ఒక 3 రూపాయలు కలిపి 18 రూపాయలకు, 20 రూపాయలకు ఇచ్చినా కూడా నష్టం లేదు. కానీ రైతుకు మాత్రం కేజీకి 7 రూపాయలు, 8 రూపాయలు కూడా చేరడం లేదు. దీనికి సంబంధించి రైతు సోదరులు ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మీరు టమాటా రైతులైతే మీ పంట ప్రస్తుతం ఎంత ధరకు అమ్ముతూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. మీకు గిట్టుబాటు కావాలి, కనీసం ఖర్చులన్నా రావాలంటే కేజీకి ప్రభుత్వం ఎంత ధర చెల్లించాలి అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.